దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశం అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 4వ వచనము. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చూడండి, దేవాతి దేవుడి సన్నిధికి ఏమేమి వెళ్ళాయి అంటే ప్రార్థనలు వెళ్ళాయి, మనం చేసేటటువంటి ధర్మ కార్యములు వెళ్ళాయి. చూడండి, దేవుని సన్నిధిలోకి అన్ని కార్యాలు వెళ్తాయి, కానీ అక్కడ నిలిచేవి మాత్రం ప్రార్థనలు నిలుస్తాయి. మనం చేసేటటువంటి మంచి పనులు నిలుస్తాయి, ధర్మ కార్యములు నిలుస్తాయి. చూడండి, దేవుడు వాటిని చూసి మెచ్చి సంతోషించి, కొర్నేలి కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు కావాలన్న ఆలోచనతో దూతని పంపించి, పలానింట్లో పేతురు ఉంటాడు, పిలిపించుకొని అతన్ని చెప్పేటటువంటి మాటలు వినండి అని దూత ద్వారా స్వయంగా దేవాతి దేవుడే సెలవిచ్చాడు. చూడండి, కొర్నేలి యొక్క స్వభావము, కొర్నేలి యొక్క లక్షణం, కొర్నేలికి మేలు చేయాలనేటటువంటి ఉద్దేశం ఉంది. అది దేవుని ఎంతగా ఆకర్షించిందంటే దూతని పంపి తన మెసేజ్ని చెప్పేంతగా దేవుణ్ణి ఆకర్షించుకుంది. చూడండి, మనం చేసేటటువంటి పనులు కూడా, మన ఆలోచనలు, మన తలంపులు, అదేవిధంగా మన క్రియలు, మన చూపులు, మన మాటలు ఎలా ఉండాలంటే ఇతరులని బాగు చేసేటటువంటి మాటలుగా ఉండాలి, ఇతరుల గాయంలో కట్టేవారిగా ఉండాలి, ఇతరులకి మనము మంచి పనులు చేసేవారిగా ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. అదేవిధంగా మొదటి ప్రేమ దేవాతి దేవునికి ఏమన్నాడు, కొర్నేలి 2 పనులు చేశాడు. కొర్నేలి దగ్గరికి దూతని పంపించి మాట్లాడించాడు. తద్వారా కొర్నేలి, అతని కుటుంబము, అతని బంధువులందరూ కూడా రక్షణ పొందుకున్నారు. యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్.